ఏంటి మీది తోడు కోసమా తోడు కావాలి? తోడు కావాలి రెండవ పెళ్లి పరిచయ వేదిక అండి. భార్య చనిపోయినప్పుడు కానీ భర్త చనిపోయినప్పుడు కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు. కానీ రెండో మ్యారేజ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం తింటున్నావు, ఏంటి ఇలా ఉన్నావు అలా అడగకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి. రెండో తోడు కోసం ఎదురు చూసే వాళ్ళ ఆమోదం దొరుకుతుంది అనుకుందాం. మరి పిల్లల పరిస్థితి ఏంటి? విషయం ఏంటంటే పిల్లలు కూడా ఫ్రీ అవుతారండి. వాళ్ళ నాన్నకి మందులు చూడక్కర్లేదు, అన్నం తినడలే చూడక్కర్లేదు. వీళ్ళు ఇప్పుడు జనరేషన్ కొద్దిగా మారారు. ఏంటంటే ఆడవాళ్ళు 3 ప్రశ్నలు అడుగుతున్నారు కిషోర్ గారు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం తింటావు, నీకు చెప్పేది ఏంటి అన్నాడు ఒకటే మాటకు. అక్కడ విడిపోతున్నారండి. తోడు కోసం నీడ కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇదేం పని, ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? ఆ కామెంట్ పెట్టి అతనికి భార్య పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటాడండి. ఆడికి తెలియదండి అది. ఎన్టీ రామారావు గారు చూడండి, ఆయన మరి మనందరం కూడా బాధపడ్డాం, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చినా ఏమైనా సరే ఆయన మాత్రం. ఏంటి మరి ఈ పరిచయ వేదికలు ఎక్కడెక్కడ ప్రారంభిస్తున్నారు ఏంటి? ఫిబ్రవరి 23వ తారీఖున 9346413672 నాకు ఫోన్ చేస్తే ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి కూడా చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మాస్టారు. నమస్కారం కిషోర్ గారు. మీరు చూసే ఉంటారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు అనేక ఛానల్స్లో ఒక వ్యాఖ్యాతగా, ఒక యాంకర్గా, ఒక అనలిస్ట్గా మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు మనకు పరిచయమే. ఇప్పుడు దాంతోపాటుగా దాన్ని కొనసాగిస్తూనే మరో కొత్త రోల్లోకి షిఫ్ట్ కాబోతున్నారు. మీకు పెళ్లి కావాలా, అందులోనూ రెండో పెళ్లి కావాలా, మీకు తోడు కావాలా, మీకు నీడ కావాలా, అయితే నన్ను సంప్రదించండి. మీకు తోడు నీడ చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు పెళ్లి పెద్దగా రెండో పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ శేష జీవితాన్ని సుఖప్రదంగా గడిపేలాగా, ఆనందంగా, సంతోషంగా చెల్లిపోయేలాగా, తీరిపోయేలాగా నేను బాధ్యత వహిస్తాను అని చెప్పేసి ఒక కొత్త సంస్థను స్థాపిస్తున్నారు. ఒక మ్యారేజ్ బ్యూరోను తెరవబోతున్నారు. అది కూడా ఎస్పెషలీ రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఒక తోడు కోసం, నీడ కోసం, మలిసంధ్యలో ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమే ప్రత్యేకంగా పెట్టబోతున్నారట ఈ సంస్థని. మరి దాని వెనక ఉద్దేశాలేంటి? ఒక టీవీ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు పెళ్లిళ్ల పేరయ్యగా ఎందుకు మారబోతున్నారనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రొటీన్ పొలిటికల్ ఇంటర్వ్యూలకు భిన్నంగా ఈరోజు ఒక మంచి కారణం కోసం, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూని, దీన్ని కూడా ఆదరించాలని, ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అయితే మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దుర్గా ప్రసాద్ గారు, నా ఇంట్రోలో కరెక్ట్గా చెప్పానా మీ కాన్సెప్ట్ గురించి? మామూలుగా లేదండి అది. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలాసార్లు కాపీ కొట్టానండి. అయ్యో. అంటే నేను వచ్చిన మొదట్లో ఈ ఫీల్డ్లోకి ఏంటి కిషోర్ గారు ఆదాన్లు ఎలా చెప్తున్నారు ఏంటి అని అలా చెప్పాలని ట్రై చేశాను అనమాట. ఇది ఈరోజు మీ ముందు కూర్చుని మాట్లాడడం నాకు కొద్దిగా ఎక్సైటింగ్గా ఉందండి నాకు. మీతో కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అవునండి. ఏంటి మీది తోడు కోసమా తోడు కావాలి? తోడు కావాలి మ్యారేజ్ బ్యూరో. ఇది తోడు కావాలి రెండవ పెళ్లి పరిచయ వేదిక అండి. పరిచయ వేదిక. మనం ఫోటోలు తీసుకోవడం కానీ, లేదంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం మనకి ఏం ఉండదండి. ఇది మనం ఏంటంటే పరిచయం చేస్తాం. ఆల్రెడీ తోడు నీడ అని అన్నారు మీరు. రాజేశ్వరి గారితో నేను ఇంటర్వ్యూ చేశానండి. అలాగే మందాడి కృష్ణారెడ్డి గారిని ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళతో ఇంటర్వ్యూ చేయకముందు నేను రెండో పెళ్లి వాళ్ళ మీద కొద్దిగా నాకు అంటే సరైన అభిప్రాయం లేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నారబ్బా అనుకునేవాడిని. ఓకే. కానీ మా కుటుంబంలోనే మాకు తెలిసిన వాళ్ళకి ఆయనకి భార్య లేదండి. భార్య లేసి పిల్లలకి ఏం చేశారు, బిజీగా ఉండేవారు. ఏం చేశారు, ఆ రైసు అన్నం ఆయన దగ్గర పెట్టేసి తాళం వేసేసి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయేవారండి. ట్యాబ్లెట్స్ అన్నీ వేసేవారు. అక్కడ పెట్టేస్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూస్తే ట్యాబ్లెట్ వేసుకున్నారో లేదో తెలియదు, ఏం తిన్నారో తెలియదు, ఏమైనా అయితే ఎలా అండి. అటువంటిది నాకు ఒక ఫోన్ కాల్ ఒకటి వచ్చిందండి. అది నా నెంబర్కి 7981428371. వాళ్ళు నాకు అదే జనరల్గా 2 సిమ్లు ఉన్నాయి కదండి. చూసి మళ్ళీ 9346413672. ఏంటంటే నేను అప్పటికే ఒక పబ్లిక్ టాక్ చేశాను. నేను ఒక 70 years పర్సన్తో
ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే నేనేంటి పబ్లిక్ టాక్ తీసుకుని వచ్చేసా. వస్తే అతని నెంబర్ కావాలని అడిగారండి. ఎంత 20 మంది 50 మంది సుమారుగా అడిగారండి నన్ను. ఏంటబ్బా ఎందుకు అడుగుతున్నారని చూస్తే ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకి పెన్షన్ ఏమో గవర్నమెంట్ బ్యాంక్ రిటైర్డ్ పర్సన్ 40,000 పెన్షన్ వస్తుంది, ఒక 50,000 రెంట్లు వస్తున్నాయండి. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు రెడీ అయ్యారండి. లేడీస్ నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారు. నేను చేసిన పొరపాటు ఏంటి, పబ్లిక్ టాక్ మామూలుగా రైల్వే స్టేషన్లో మాట్లాడుతుంటాం, పబ్లిక్ టాక్ లో మాట్లాడుతుంటాం, ఏదో అభిప్రాయం నువ్వే ఒక అమ్మాయితో ఏ ఉద్దేశంతో పబ్లిక్ టాక్ చేశారు, అసలు ఎందుకు మీరు 2 మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగారు అనమాట. ఓకే, ఆయన చెప్పాడు మాట, మీ పిల్లలు ఒప్పుకోరు కదా. అది 3 మిలియన్స్ 4 మిలియన్స్ చూశారండి. అది ఏంటి ఏదో సరదాగా నేను చేస్తే 3 మిలియన్స్ 4 మిలియన్స్ చూడడం ఏంటి, నాకు 50-60 ఫోన్లు రావడం ఏంటి, ఆయన నెంబర్ కావాలని అడగడం ఏంటి. అప్పుడు నేను ఆలోచించాను అనమాట. రెండో పెళ్ళి అంటే ఎంతోమంది, అంటే మనకి పేరుగా ఒక సింగర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఫేమస్ పర్సన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సంస్థలు ఏం చేస్తే పరిచయ వేదిక అందరిని కూర్చోబెడుతున్నారండి. ఎవరైనా సరే రావాల్సిందే అంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళు ప్రముఖులు అనుకోండి, వాళ్ళు ప్రముఖులు అంటే మన దగ్గర చెప్పారు అనుకోండి, నాకేమనిపించిందంటే వాళ్ళకి సహాయం చేయాలనిపించింది నాకు. వాళ్ళు అందరితో పాటు కూర్చోలేరండి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మినిమం ఒకసారి 2వ మ్యారేజ్ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదండి. ఒకసారి స్కాన్ చేయమని అన్నారనుకోండి, ఎంత అవుతుంది, 10,000 ఎంత అవుతుంది సార్. అది ఒక సెక్యూరిటీ గార్డ్ అతను నాకు ఫోన్ చేశాడు. అతను జీతం 15,000 అతను 2వ పెళ్లి చేసుకుని ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా, వీళ్ళు మరి ఏంటంటే ఫస్ట్ అసలు మీకు ఆలోచన ఎలా వచ్చిందన్న దగ్గర నుంచి మొదలుపెట్టి, కేవలం ఒక పబ్లిక్ టాక్ లో ఎవరో ఒక వ్యక్తి 2వ పెళ్లి మీద అభిప్రాయం చెప్పిన దాని మీద మీకు వచ్చిన ఫోన్ కాల్ అంతేనా? అంతే. అది తోడు నీడ రాజేశ్వరి గారితో ఇంటర్వ్యూ చేశా, మందాడి కృష్ణారెడ్డి ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళు చేసిన తర్వాత మనం కూడా ఒక బ్యూరో పెట్టాలని ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారండి. నేనేం చేస్తాను, తిరుపతి వెళ్ళొచ్చు. తిరుపతి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మా ఫ్రెండ్స్ తిరుపతి కానీ, నువ్వు ఆవిడతో మేడం గారితో ఇంటర్వ్యూ చేసావు కదా, మరి మా సంగతి ఏంటి, హైదరాబాద్ ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడు, హైదరాబాద్ రావాలండి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ప్రజల వద్దకు పాలనలాగా. నాకు కూడా ఏమంటే తిరుపతి ఆ రాయలసీమ ఏరియా వరకు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరినైనా అలౌ చేస్తున్నారండి. 50 సంవత్సరాల పైన అన్నారు. మేడం గారు అయితే 50 సంవత్సరాలు దాటి ఉండే రామంటున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక 35 ఇయర్స్ ఉందండి. 35 ఇయర్స్లో వాళ్ళ వైఫ్ క్యాన్సర్తో చనిపోయింది, లేదా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ సంస్థలు అలౌ చేయవు, 50 ఏళ్ళు దాటాలంటున్నారు. నేను అలౌ చేద్దాం అనుకుంటున్నా, మరి వాళ్ళకి ఎలాగా? అందుకు నేను ఎలా చేద్దాం అనుకుంటున్నా, ఆ ఏజ్తో రెమ్మిలేదు. ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్, ఎనీ స్టేట్, ఎనీ స్ట్రీట్ వాళ్ళు రావచ్చండి. కాకపోతే 3 కండిషన్లు. ఏమిటంటే అవి, భార్య చనిపోయి ఉందనుకోండి, ఇది డెత్ సర్టిఫికేట్ ఉండాలి. భర్త చనిపోయాడు అనుకోండి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఇద్దరు విడిపోయారు అనుకోండి, ఇది లీగల్గా కోర్టు ఇచ్చిన పేపర్స్ ఉండాలి, విడాకుల పత్రాలు. నా దగ్గర ఏమో ఒక పంచాయతీ, మాకు దగ్గర పెద్ద మనిషి ఉన్నాడండి, నా వైఫే రాసి ఇచ్చేసింది, అలాంటి వాళ్ళు మేము మనం యాక్సెప్ట్ చేయమండి. కంపల్సరీగా లీగల్గా వాళ్ళు విడాకులు పొంది ఉండాలి. అయితే డెత్ సర్టిఫికెట్లు కానివ్వండి సరిపోతే, లేదంటే విడాకుల సర్టిఫికెట్ కానీ కావాలి. అంతేగాని వీళ్ళు ఎనీ ఏజ్, అది ఇటువంటివి ఏంటంటే దురదృష్టం ఏంటంటే, భార్య చనిపోయినప్పుడు కానీ, భర్త చనిపోయినప్పుడు కానీ, ఇంకా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే వాళ్ళకి కొద్ది వయసులో ఉంటే పర్లేదు, వయసు పడిన తర్వాత పిల్లలు ఎవరికక్కడికి వెళ్ళిపోతారండి. మందులు వేసుకునే వాళ్ళు ఉండరు. తర్వాత రాత్రులు ఏమైనా అయిందనుకోండి, వాళ్ళకి ఒక్కోసారి ఫీవర్ వచ్చేస్తుంది. ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడ గవర్నమెంట్ ఆఫీసర్ అంట, ₹1,00,000 జీతం అంటండి ఆవిడకి. ఆవిడకి ఏజ్ 46, హస్బెండ్ క్యాన్సర్తో చనిపోయాడండి. ఆవిడకి తను కూడా చాలా భర్త లేకపోతే అతని మీద ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకుందటండి. కానీ ఒక నైట్ ఫీవర్ వచ్చిందటండి. ఫీవర్ వస్తే అందరూ బ్రదర్కి సిస్టర్కి ఫోన్ చేస్తే రేపు పొద్దున్న రాగలరు, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు అనిపించిందంటే నాకు తోడు కావాలి అనిపించింది అనమాట. తోడు కావాలన్న మాట నాకు ఎప్పుడు అందో నేను కూడా అదే క్యాప్షన్ పెట్టుకున్నానండి. అది చాలా బాగుంది అని, తోడు కావాలని చాలా బాగా పెట్టారని. ఆ నెంబర్ కూడా నాకు చాలా అంటే భలే. దాంట్లో మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే
81428371. దాంట్లో నా మ్యారేజ్ ఇయర్ కూడా ఉందండి ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే నా పుట్టినరోజు 23వ తారీఖు అండి. అదే రోజు నేను ఈ సంస్థని తోడు కావాలతో ప్రారంభించాను. నేను ఈ దేశానికి లేదా నేను అమ్మ నాన్నలకు పుట్టానో అదే రోజున ఈ కొత్త సంస్థ పెడుతున్నాము. కొత్త జీవితం ప్రజలకు ఇవ్వాలి. ఎవరైతే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు పిల్లలకు ఉన్నాయండి. పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. చాలామంది చూడండి ఫేమస్ పర్సన్స్ వాళ్ళ పిల్లలే దగ్గరుండి పెళ్లి చేశారని చెప్తున్నారు. అంటే పేరు మన పెద్ద సింగర్ అనుకోండి, అలాగే చాలామంది కూడా చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు విమర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది తోడు కోసం నీడ కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇదేం పని, ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తారు, ఈ వయసులో ముచ్చట్లు ఏం తెచ్చుకుంటారు, ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా. 100% అలాంటి విమర్శలు ఎప్పుడు రాలేదా మీకు? అసలు ఏమవుతుందంటే బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుందండి. అదేంటంటే సముద్రంలో కిషోర్ గారు ఆ ఈది అతనికి చూడండి ఆ కష్టం ఈదు బయట నుంచి ఏంటి అనుకుంటా కామెంట్ పెడతాడు. ఆ కామెంట్ పెట్టి అతనికి భార్య పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటాడండి. వాడికి తెలియదండి అతను. కానీ నేను చూశాను కళ్ళారా, ఆ పిల్లలు పాపం జాబ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆయన పోషించలేరు. ఆయన్ని తలుపులో తాళం వేసేసి ఈవినింగ్ వచ్చి చూసేవారండి. నేను చూశాను మా తెలిసిన వాళ్ళది. నాకు అప్పుడు వాళ్ళకు ఒక చిన్న సలహా ఇచ్చానండి, ఓ పని చేయమ్మా, ట్యాబ్లెట్ వేసుకుంటే తెలియట్లే కదా నీకు, ట్యాబ్లెట్ పొట్టలం ఒక చిన్న ప్యాక్ లాగా చేసేయి, అక్కడ పెట్టు, అది ఓపెన్ చేసి ఉంటే వేసుకున్నట్లు లెక్క. అదేంటి ప్యాకెట్ ఓపెన్ చేస్తే ప్యాకెట్ అలాగే ఉందనుకో వేసుకున్నట్లు లెక్క. ఆయనకి బీపీ షుగర్ అది ఉన్నాయి, డిమెన్షియా. దీనివల్ల అంటే కిషోర్ గారు మెయిన్ వాళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి మతిమరుపు వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడుకోవడం. తర్వాత టీవీ చూడొచ్చు కదా, నేను ఇందాక 70 years అన్నా కదా, ఆయన అడిగితే టీవీ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. టీవీ ఇంట్రెస్ట్ లేదు, పోనీ ఫ్రెండ్స్తో ఎంతసేపు మాట్లాడతామని అంటున్నారు. అదే భార్య ఉందనుకోండి వంట చేయడానికో కూరగాయలకో ఏదోటి తోడు ఉందనుకోండి ఇది. అలాగే ఈవిడ కూడా నేను చెప్పిన 46 years గవర్నమెంట్ ఎంప్లాయ్ 1 lakh. నేను బ్రహ్మాండంగా నాకు ఆ అమ్మాయి చెప్పిన వింటే నేను రిటైర్ అయ్యే సమయానికి నాకు 2 లక్షలు అవుతుందండి జీతం ఇంక్రిమెంట్ సహా. తనకి ఏమైనా అయితే హస్బెండ్కి మంచోడికి 1 lakh వరకు వస్తుంది ఆడికి అని చెప్పేస్తుందండి ఆవిడ. నాకు ఆ ఫోన్ నెంబర్కి, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ నాదే పర్సనల్ది, నేను ఇచ్చినప్పుడు కొంతమందికి ఇచ్చానమాట నెంబర్. ఫర్ దుర్గా ప్రసాద్ ఇంటర్వ్యూస్ అని నెంబర్ ఇస్తుంటారు. అప్పుడు దానికి వచ్చిన ఫోన్ నెంబర్స్ అనమాట ఇది. ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పబ్లిక్, నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా నేను గుడివాడ ఇవన్నీ కూడా వెళ్ళానమాట అండి, మన గన్నవరం. ఈయన నాకు ఇంట్రెస్ట్ పబ్లిక్ రియల్గా ఏమో జరుగుతుందో తెలుసుకోవాలంటుందండి. సో ఇప్పటి వరకు మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి? మీరు ఈ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పగానే ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? ఎన్ని కాల్స్ వచ్చాయి? నాకైతే 1000 వరకు వచ్చిందండి కాల్స్. 1000 కాల్స్. దాంట్లో ఎంతమంది వస్తారని చూడాలి. దాంట్లో నేను ఫిల్టర్ చేస్తాను, చెప్పాను కదా, మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలండి. వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నాక ఆనందంగా హాయిగా ఆహ్లాదకర వాతావరణంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళు పెద్ద హాస్పిటల్ వెళ్ళగల కెపాసిటీ ఉండాలి. మళ్ళీ వైట్ కార్డు పట్టుకుని అలా వెళ్ళటానికి అంటే ఉన్నాయి ఆ సంస్థలు. నేను మాత్రం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా దగ్గర తోడు కావాలి, దాంట్లో పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోకూడదండి. అది ఆనందంగా వాడు గడపాలి, నా పేరు చెప్పుకోవాలి, ఈ తోడు కావాలి సంస్థ పేరు చెప్పుకోవాలండి. అది నా ఐడియా. అది ఇప్పుడు మీరు ఈ ఏదైతే తోడు కావాలి సంస్థను ప్రారంభిస్తున్నారో దీనికి పెద్దవాళ్ళ నుంచి ఆమోదం దొరుకుతుంది అనుకుందాం, రెండో తోడు కోసం ఎదురు చూసే వాళ్ళ ఆమోదం దొరుకుతుంది అనుకుందాం. మరి పిల్లల పరిస్థితి ఏంటి? విషయం ఏంటంటే తమ పిల్లలు తమ తండ్రి చనిపోతే తన తల్లి రెండో పెళ్లి చేసుకోవాలని, లేదా తన తల్లి చనిపోతే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక పెద్దవాళ్ళైనటువంటి ఏ పిల్లలు కోరుకోరు. జీవితాంతం అలాగే ఉండిపోవాలి, వాళ్ళని మేము చూసుకోవాలి, లేదా వాళ్ళే మా పిల్లలను చూసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో అందరూ ఉంటారు. మరి అలాంటిది పిల్లల ఆమోదం ఎంతమందికి దొరుకుతుంది అనేది కిషోర్ గారి అభిప్రాయం. ఇప్పుడు మారింది. నేను అదే పబ్లిక్ టాక్లో తీసుకున్నాను, చూశాను, ఆశ్చర్యపోయాను నేను. ఇప్పుడు ప్రజలు మారివారు సార్. ఏమైందంటే మా అమ్మకి చనిపోయింది, మా నాన్న పక్కన ఇంకో వ్యక్తిని చూసే పరిస్థితి లేదు పిల్లలకి. ఇంకోటి మెయిన్ కిషోర్ గారు వాళ్ళ ఆస్తి అండి. వీళ్ళ ఆస్తి ఏం చేస్తున్నారంటే పిల్లలకు రాశారనుకోండి, పిల్లలు రాస్తే వాళ్ళు ఏం పట్టించుకోరండి. పిల్లలు రాయకుండా ఆస్తులు వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుంటే మాత్రం ఒప్పుకోరు. అని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. నేను చూశానండి. అందరూ ఏమన్నారంటే నాకు ఆస్తి ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, కానీ నా పిల్లలకి ఇస్తా.
దాంట్లో 1 ఎకరమో 6 ఎకరమో నా పిల్లలు నన్ను బాగా చూసుకుని పేరు అంటే నా దగ్గరికి వచ్చిన అమ్మాయి మంచి పేరు తెచ్చుకుని నా పిల్లల దగ్గర అమ్మో పిన్ని చాలా మంచిది మా డాడీని బాగా చూసుకుంటున్నారు అనుకుంటే అప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఇస్తాను. మిగతా 8 ఎకరాలు కూడా పెళ్లికే వచ్చిన అమ్మాయికి ఇవ్వనని చెప్తున్నాడండి, చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. మరి ఈ అమ్మాయి సెక్యూరిటీ ఏంటని అడిగానండి. అడిగితే నేను బాగా చూసుకుంటాను, ఇదిగో మాకు 10 ఎకరాల మీద ఇంత అమౌంట్ వస్తుంది, నేను బాగా చూసుకుంటాను. ఇల్లు కూడా ఆల్రెడీ ఏం చేస్తానంటే పిల్లలకి ఒక్కసారి కిషోర్ గారు ఆ పిల్లల మీద ఆస్తులు అన్నీ రాసేసనుకోండి, ఇది ఉన్నంతకాలం తదనంతరం రాస్తాడండి. ఎప్పుడైతే తదనంతరం రాశాడో వాళ్ళ హాయిగా ఉంటాడు. అమ్మయ్య మా విషయం ఏంటంటే పిల్లలు కూడా ఫ్రీ అవుతారండి. వాళ్ళ నాన్నకి మందులు చూడక్కర్లేదు, అన్నం తినడలేదు చూడక్కర్లేదు. వీళ్ళు ఇప్పుడు జనరేషన్ కొద్దిగా మారారు. ఏంటంటే అమ్మయ్య లేకపోతే వాళ్ళ ఆవిడ మీద పడుతుందండి. ఏం మా 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 నాన్నగారు అన్నం తిన్నాడా, మా అమ్మ అన్నం తిందా అని వీళ్ళు అడగాలండి. పెట్టేవా లేదని అడగాలి, లేదా పలకరించాలి. ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయినా ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోమని చెప్తున్నారు వాళ్ళ పిల్లలు. నేను వాళ్ళతో మాట్లాడిన పిల్లలతో నాకు అర్థమైంది అది. అమ్మ నువ్వు మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు మీరు మీరు చాలా ఉదాహరణలు చెప్తున్నారు కదా, నాకు కూడా కొన్ని తెలుసు. నేను రీసెంట్గా ఒక కుటుంబాన్ని చూశాను. అందులో భార్య చనిపోయింది ఒక యాక్సిడెంట్లో. కూతురికి భార్యకి ఒకే బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి భార్య చనిపోయింది, కూతురు దెబ్బలతో బయటపడింది. సంవత్సరానికి పెద్దల బలవంతం మీద ఆ వ్యక్తి, అంటే పిల్లలు కాస్త పెళ్ళిడికి వచ్చినా సరే ఆ వ్యక్తి 2 పెళ్లి చేసుకున్నాడు. పిల్లలకి ఇష్టం లేదు, బలవంతంగా ఒప్పించారో మొత్తానికి తెలియదు కానీ మొత్తానికి పెళ్ళయిన దగ్గర నుంచి అదో నరకం. అవునండి. వచ్చిన ఆవిడ్ని రాసి రంపాన పెట్టడం, గొడవ పెట్టడం, అచ్చేయటం ఇచ్చేయటం, చివరికి కొట్టి తిట్టి పంపించేశారు. పెద్దల సమక్షంలో వాళ్ళంతా విడిపోయి మళ్ళీ విడాకులు తీసుకుని ఆ కట్నాలు కానుకలు భరణాలు అన్నీ పనిచేసుకుని మళ్ళీ యథావిధిగా ఎవరి లైఫ్ వాళ్ళు గడిపేస్తున్నటువంటి పరిస్థితి. అవునండి. సో ఇలాంటి కేసెస్ ఎదురుగా ఉన్న నమ్మకం ఏంటి? ఈ విషయం ఏంటంటే మన పరిచయ వేదిక అండి, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళలో దూరిపోయి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి మన పూచి కాదండి, ఇదిగోండి ఈ వ్యక్తి నెక్స్ట్ పర్సన్ వచ్చాడు, ఇది పరిస్థితి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మాది పరిచయ వేదిక, ఒక అప్లికేషన్ తీసుకుంటాం. మాది పరిచయ వేదిక మాత్రమే, మీ చుట్టాలతో ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు తెలియదు. ఇది మ్యారేజ్ బ్యూరో కాదండి, పరిచయ వేదిక. మ్యారేజ్ బ్యూరో కూడా నా అనుకోవటం నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాళ్ళ వరకు కలుపుతారు, మీరు మాట్లాడుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు. అప్లికేషన్లో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఇది పరిచయ వేదిక మాత్రమే, మీరు ఎంక్వైరీ చేసుకోండి, మేము పరిచయం చేస్తాము. వాళ్ళిద్దరు కూడా కలిసి సహజీవనం చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, మీరు అన్నట్టు మీ డౌట్ వచ్చి ఇందాక కేసు శుభ్రంగా పెళ్ళే చేసుకోవచ్చు, మళ్ళీ సహజీవనం దేనికి అంటే ఎలా అంటే ఆ వయసులో అంటే కరెక్ట్గా అంటే వీళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి. 2 కేసులు. ఒకటి ఏంటంటే ఒక ఆవిడకి గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షన్ వస్తుంది, ఓకే, మళ్ళీ ఇంకో అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షన్ వస్తుంది. వీళ్ళిద్దరూ భర్త లేడు భార్య లేదు, వీళ్ళిద్దరూ మీరు అన్నట్టు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి పెన్షన్ పోతుంది. ఓకే, మరి అట్లీస్ట్ ఏం చేయాలి, ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి ఉండి వాళ్ళకి పెన్షన్ 2 వస్తాయి. పెన్షన్ గవర్నమెంట్ మోసం చేసిన పర్లేదు అంటారా? అది అంటే మరి ఏంటంటే 1 lakh అంతేలేండి. చట్టంలో లూప్ హోల్స్ నే వాడుకుంటారు ఎవరైనా. ఇప్పుడు కానీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి రిజిస్టర్ మ్యారేజ్ అని. సో ఇందులో మరికొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు 70 ఏళ్ల ముసలావిడ లేదా ముసలాయన ఆస్తిపాస్తులు మీరు చెప్పినట్టుగా ఇందాకలా ₹1,00,000 నెలకు ఆదాయం, రెంట్లని అదని ఇదని భారీగానే వస్తుంది. పిల్లలు కూడా ఒప్పుకున్నారు, మొత్తానికి ఏదో రకంగా 2వ పెళ్లికి సిద్ధమైపోయారు ఆ వయసులో కూడా అనుకుందాం. ఇప్పుడు దీన్ని పెట్టగానే 30 ఏళ్ళ వాళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకన్నా కొంచెం ఇది ఏదో ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలతోటి మనం చూస్తూ ఉంటాం కదా. నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకుని ప్రతిరోజు పేపర్లో అక్కడో చోట ఎక్కడో చోట 10 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది, 20 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది, వీళ్ళ నంబర్ 50 వద్దంట అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి దురుద్దేశంతో, ఎందుకంటే పాపం వృద్ధులు వాళ్ళ అవసరాలని క్యాష్ చేసుకునేటటువంటి ఉద్దేశంతో వస్తారు కదా కొంతమంది, వాళ్ళని ఎలా కట్టడి చేస్తారు? విషయం ఏంటంటే ఇక్కడ మీరు చెప్పిన కేసులో నాకు ఫోన్స్ వచ్చినాయి. ఏమనంటే మా కోడలు అది ఏదో అది రియల్ ఎస్టేట్లో అది ఏదో రియల్ ఎస్టేట్ చీటీలు ఉన్నాయటండి. చీటీలు కట్టించడంలో ఎక్కడో జరిగి మోసం జరిగి 15 లక్షలు పోయిందంట. ఆ కొడుకు కోడలు కొట్టుకున్నారంట. తను ఇప్పుడు 54 ఏళ్ళు ఆ అమ్మాయికి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను,
ఆ 15 లక్షలు ఆ కోడలికి ఇవ్వాలంటది, అప్పులు తెచ్చాలంటది, ఆ కొడుకు కోడలు బాగుండాలంట. ఇలాంటి వాళ్ళు నా దగ్గర రావద్దని చెప్తున్నాను. అంటే ఆవిడ మ్యారేజ్ చేసుకొని ఆ డబ్బులు కొడుకు కోడలకి ఇచ్చి వాళ్ళని వాళ్ళు సంతోష పెట్టాలని. ఇక్కడ మీరు 70 ఏళ్ళు అన్నారు కదా, అతను ఏం చెప్పాడంటే అండి 30 ఏళ్ళ వద్దు రిజెక్ట్ చేశాడండి. ఓన్లీ 70 ఇయర్స్ కాబట్టి 65 ఏళ్ళు కొద్దిగా ఆరోగ్యకరంగా ఉండాలి, 65. అంతేగాని మీరన్నా 30 ఏళ్ళ అమ్మాయి వచ్చిందనుకోండి తీసుకోడండి అతను, చెప్పేశాడు అతను. నాకు తోడు గురించి అంటే శృంగారపైన కోరికలు చాలామంది ఈ వీడియో శారీరక వాంఛ గురించి కానీ రాత్రులు హాయిగా ఉండొచ్చని అలా కాదండి. నిజంగా వాళ్ళకి కిషోర్ గారు మరి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది అది. మీరు వెళ్ళి పలకరిస్తే ఎంత ఆనందపడిపోతారో తెలుసండి వాళ్ళు. మరి వాళ్ళ పిల్లలు అక్కడో అమెరికాలో ఉంటారు, లేదంటే హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు పలానా ఒక దగ్గర ఉంటున్నారు. ఇది చాలా హృదయ విదారకం అనమాట అండి. తోడు కావాలండి వాళ్ళకి నిజంగా. మీరు అన్నట్టు మోసం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, నేనేమన్నానంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను. అలాంటి కేసులో తగలే మీకు ఉండే నన్ను అడిగారు, మీరు రావద్దని చెప్పాను. అలాంటివి వద్దమ్మా ఎక్స్పెక్ట్ వీళ్ళు కూడా రెడీ అయిపోయారండి. జెంట్స్ కూడా 30 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 10 లక్షలు అన్నారు అనుకోండి. ఇది వద్దమ్మా ఇంకోటి చూసుకుని వదిలేస్తున్నారు వాళ్ళు. తెలిసిపోద్దండి కొద్దిగా ఏంటంటే వాళ్ళు ఎలా అంటే స్టైల్గా ఉండి కొద్దిగా అట్రాక్టివ్గా ఉండి తెలిసిపోతుంది. నిజమైన తోడు కోసం నిజమైనగా అంటే లైఫ్ సుఖవంతంగా నడపాలనుకునే వాళ్ళే మన దగ్గర రావాలండి. ఇది మనం కొద్దిగా ఎందుకంటే నాలెడ్జ్ ఉంది, నాకు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. పేరెంట్స్తో మాట్లాడటం ఎంతోమంది సైకాలజీ మనకు రాగానే తెలిసిపోద్దండి. కిషోర్ గారు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, అలాగే మన కెమెరామెన్ గారు ఉన్నారు ఎలా అని నాకు అర్థం ఉంది. మనం చూసిన వెంటనే వాళ్ళకి ఒక 500 రూపీస్ పెట్టాము, 1000 రూపీస్ ఏమో జెంట్స్ కట్టాలండి. ఎందువల్ల నిర్వహణ ఖర్చులు. ఆ హాలు మన ఫ్రీగా ఫీజు ఏం లేదు. మీ ఇద్దరు కలిసిపోయారు కాబట్టి 10,000 కట్టండి 20,000 కట్టండి అడగండి, మనం ఫ్రీ. జస్ట్ ఎంట్రీ ఫీజు మాత్రం తీసుకుంటారు. మీరు నమ్మరు, నేను ఈ ఫీల్డ్లో ఇంటర్వ్యూలో చీఫ్ సెక్రటరీని ఇంటర్వ్యూ చేశానండి, ఆధ్యాత్మికవాదులను ఇంటర్వ్యూ చేశానండి, మీరు పొలిటికల్ ఇంటర్వ్యూలో ఎన్నో చేశానండి. RRR గారిని ఇంటర్వ్యూ చేశాను నేను, రఘురామకృష్ణరాజు గారిని. చాలామంది నన్ను రియల్ ఎస్టేట్లోకి రమ్మని అన్నారండి. మనం డబ్బులు సంపాదిద్దాం, రియల్ ఎస్టేట్ రా, లేదంటే ఇంకో ఛానల్ పెడతాం రా అన్నారండి. లేదంటే పెద్ద రెస్టారెంట్ నీ పేరు చెప్తాం మాస్టర్ గారు ఇలాగా అంటే నువ్వు వెంటనే వస్తారని. డబ్బులు సంపాదించాలంటే అది ఉన్నాయి, కానీ నాకు అనిపించింది పేరు కావాలి, నాకు మంచి సేవ చేయాలి. ఇన్నాళ్ళు విద్యార్థులకి మనం చేసాం, టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాం, మనం విద్యార్థులు చూసాం, అలాగే సమాజానికి కూడా ఏమైనా హెల్ప్ చేయాలి అని నా కోరిక. కిషోర్ గారు వాళ్ళ ఆనందం చూస్తే అండి, మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళిద్దరు లైఫ్ లీడ్ చేస్తున్న ఎంత మన దేవుళ్ళ చూస్తారండి వాళ్ళు. ఒక ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఒక డాక్టర్ని ఆ పేషెంట్ ఎలా చూస్తాడో వాళ్ళ లైఫ్ మంచి సక్సెస్ అయితే మాత్రం మనం చాలా మమ్మల్ని ఇంకా దేవుళ్ళ చూస్తారండి వాళ్ళు. ఇప్పటి వరకు మీకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్స్లో కానీ ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? ఎక్కువగా 35 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఉన్నారండి. 70 ఏజ్ గ్రూప్ ఎక్కువగా అంటే 50 దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తర్వాత 35 నుంచి 40 ఇయర్స్ వరకు వచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అండి. ఏంటంటే ప్రాబ్లము డైవర్స్ అండి. నిజంగా చిన్నపిల్లలు ఒక 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు డైవర్స్ అనుకోండి, వాళ్ళని కౌన్సిలింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఎంతోమందిని మనం మాట్లాడి ఎందుకు విడిపోతున్నారు, ఏంటి ప్రాబ్లము, ఎందుకు విడిపోవాలి చెప్తారు కదండి మనకి, అయ్యే ప్రాబ్లమ్స్ చెప్తారు మనకి. అటువంటివి లేకుండా రెండో మ్యారేజ్లో లైఫ్ చక్కగా సక్సెస్గా ఏం చేయాలి, ఎలా లీడ్ చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వీళ్ళని కౌన్సిలర్స్ని చాలామంది సైకాలజిస్టులతో ఇంటర్వ్యూ చేశాను నేను. ఆ సైకాలజిస్టులు హెల్ప్ తీసుకుని నేను కూడా నాకు అలవాటే అండి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటని. చిన్న చిన్న గొడవలు అండి. ఇది ఏమంటాడంటే, నేను ఆడవాళ్ళు 3 ప్రశ్నలు అడుగుతున్నారు కిషోర్ గారు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు, హస్బెండ్ని, ఎప్పుడు వస్తావు, ఏం తింటావు, 3 ప్రశ్నలు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం తింటావు, నీకు చెప్పేది ఏంటి అన్నాడు ఒకటే మాటకు. అక్కడ విడిపోతున్నారండి. రెండో ప్రశ్న అడిగా ఒక అమ్మాయిని, అడిగితే ఇంటికి వస్తాడండి, వచ్చేటప్పుడు మందేసుకు వచ్చేస్తాడు, వచ్చేసి భోజనం తినేసి పడుకుంటున్నాడు, మళ్ళీ తెల్లారులేసి అడవాడికి వెళ్ళిపోతాడు, ఒక మాట కానీ ఇది కానీ ఏం లేదు. ఆ అబ్బాయిని అడిగానండి, ఏమయ్యా ఏంటి బాబు అని అడిగితే అతను అంటాడు, నేను వచ్చిన వెంటనే సెల్ చూసుకుంటుందండి, టీవీలు చూస్తుంది, అదిగో అక్కడ అన్నం పెట్టాను తిను, అదిగో ఆ టేబుల్ తిను అంటది, నాతో మాట్లాడదంటాడు అతను. ఎవరు మాట నమ్ముతా? అప్పుడు ఇవే అనుకోండి, నిజంగా ఇప్పుడు కొత్త కేసు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉంటారని నేను కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి
కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా ట్రై చేద్దామని. సో ఇప్పుడు మీకు ఈ రెండో మ్యారేజ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇదండి, ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఆడవాళ్ళు ఎలా తేలాలంటే కొద్దిగా హ్యాపీగా మమ్మల్ని ఏదైనా చీర అడిగితే కొనిపెట్టేలాగా. నిన్నే 56 ఏళ్ళండి ఆవిడకి. ఆవిడొక పేరు అరుణ గారు, 56 ఏళ్ళు, 10 మిలియన్స్ చూసారండి ఆ వీడియోని. ఆవిడ అడిగింది ఏంటంటే, నాకు 10 కోట్ల ఆస్తి ఉంది, ఒక బంగ్లా ఉంది, నా దగ్గర వచ్చినోడికి డబ్బులు ఉన్నా లేకపోతే నన్ను ప్రేమగా చూసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం తింటున్నావు, ఏంటి ఇలా ఉన్నావు, అలా అడగకూడదు. ఈ చీర కొనుక్కుని నిన్న కదా నిన్న చీర కొన్నావు, మళ్ళీ వాళ్ళ చీర ఎందుకు కొన్నా, అలా అడగకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి, అలా అడుగుతున్నారంటే. తర్వాత ఏంటంటే, కొద్దిగా ఎవరైనా సరే కష్టాలు పడి అంతకుముందు భర్త సరిగ్గా లేక విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ, భర్త చనిపోయి లేదంటే బాధల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా సుఖంగా ఉండాలని కోరుకుంటారండి. అది చక్కగా ఏదన్నా హాయిగా మాట్లాడుకోవడం, ఎక్కడికైనా సినిమాకి వెళ్ళటం, లేదా ఊరు వెళ్ళటం, ఓపిక్గా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. ఇది కొద్దిగా హాయిగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలంటున్నారండి వాళ్ళు. అంటే ఆస్తిపాస్తులు ఇన్ని ఉండాలి, ఈ రకమైన మేరీ ఛాయ్ ఉండాలి, అలాంటివి ఏమి లేదా? అప్పుడు ఏ విషయం అంటే కొత్తగా పెళ్లి ఇప్పుడు మామూలు సాధారణ వయసులో కొత్తగా పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు పెళ్లి కొడుకే ఉంటుంది. అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబు, నెలకు ₹1,00,000 జీతం, కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, ఓ 10 ఎకరాల పొలం ఉండాలి, ఆస్తిపాస్తులు బాగుండాలి, అత్త మామలు ఉండకూడదు, ఆడపడుచు పోరు ఉండకూడదు, ఇలాంటి ఒక 10 రకాల లిస్ట్ ఉంటుంది. దీంతో పాటుకి ఇంకా ఏమన్నా పిచ్చి ఉంటే జాతకాలు గెలవాలి, అభిరుచులు గెలవాలి, మేమిద్దరం ఒకే రకమైనటువంటి భోజనాన్ని ఇష్టపడాలి, ఒకే సినిమా స్టార్ని మేము కూడా అభిమానించాలి, ఇలాంటి రకరకాల టేస్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆ స్థాయి దాటిన తర్వాత, జీవితంలో ఒక స్టేజ్కి చేరుకున్న తర్వాత వయసు పరంగా ఓ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ వయసు వాళ్ళకు రెండో పెళ్లి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు తోడు కల్పించే ప్రయత్నంలో భాగంగా పెడుతున్నారు. ఆ స్టేజ్కి, ఆ ఏజ్కి వచ్చిన వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటాయి? ఆలోచన విధానం ఎలా ఉంది, నీతిగా ఉంటున్నాడా లేదా, నిజాయితీగా ఉన్నాడా, నిజాలు చెప్తున్నాడా లేదా అని ఈ అమ్మాయిలు చూస్తున్నారండి. లేడీస్ చూస్తున్నారు. ఇంకా ఏం చూస్తున్నారంటే సరిగ్గా అంటే చాదస్తంగా మాట్లాడుతున్నారా, మంచిగా మాట్లాడుతున్నారా, అంటే ఆరోగ్యంగా ఉన్నారా, అతనికి సేవలైనా మళ్ళీ నేను చేయాలా, అతను కూర్చుంటే లేవడానికి అలా కాకుండా ఆరోగ్యకరంగా ఉండాలండి, హెల్తీగా ఉండాలి. హెల్త్ చూస్తున్నారు. బీపీ షుగర్ ఉన్న కంట్రోల్లో ఉండాలి, కొద్దిగా ఎకనామిక్గా బాగుండాలి. ఆస్తులు ఉండటానికి 100% అవకాశం లేదు, పిల్లలు రాసేస్తారండి. వీళ్ళే చెప్తున్నారు, నువ్వు నా దగ్గర రా, కానీ నా ఈ అంతా కూడా ఏదో మనం కొంత ఉంచుకుంటాము, తదనంతరం నీకే, కానీ నీకు అమ్ముకోవడానికి హక్కు ఉండదు, అది కూడా చెప్తున్నారండి. నీ తదనంతరం మా పిల్లలకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. దానికి ఇష్టపడిన వాళ్ళు రావాలి. మళ్ళీ వాళ్ళ పిల్లలు అవన్నీ అనుకోండి, వాళ్ళ ఇష్టం అనుకోండి సార్. నిజంగా ఒక కేసులు ఏంటంటే, మరి 15 లక్షలు ఒక అమ్మాయి అన్నారు కదండి, అతను ఎవడో ఇంటి పేపర్లో బ్లాంకులో పెట్టి ఇచ్చేస్తాను అన్నాడంట. వేరే సంస్థ వాళ్ళు నేను విన్నాను, ఈ అమ్మాయి 15 లక్షలు అప్పు ఉందన్నాడు. ఆ అమ్మాయి కొద్దిగా అందంగా ఉంది కాబట్టి వీడు 15 లక్షలు బ్యాంకుగా ఏదో హౌస్ లోన్లు పెట్టేసి 15 లక్షలు ఇస్తారంటే మీలాటోడు నాలాటోడు తిట్టాడంట. ఒరే బాబు ఏమైనా ఎత్తుపోతే కష్టంరా బాబు అని. అంటే మరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, చూడండి ఇది నష్టపెట్టకుండా అంటారు, చక్కగా శుభ్రంగా భోజనం. కానీ సహజంగా ఆ వయసు వచ్చిన తర్వాత చాదస్తం నస ఎక్కువ అవుతాయి అంటారు కదా. అవునండి. మరి అలాంటప్పుడు అది ఎలా కష్టం కదా. అందరూ అలా ఉంటారండి కిషోర్, నేను చూసాను, చాలా మంది చూస్తాను కదా, అందరూ అలా ఉంటారండి. 100% మాకు మామిడిపల్లి వెంకటరావు గారండి, మా మావయ్య గారు అనమాట. చాలా నెమ్మది చక్కగా ఏం ప్రశ్న అడిగితే అదే ఆన్సర్ చెప్తారు. ఏమంటే అంతే, మనం అడిగితేనే చెప్తారు, లేదా చెప్పరు. మీరు అన్నట్టు కరెక్ట్. కొంతమంది ఉంటారు ఇలా స్టార్ట్ చేస్తే అలా గొలుసు కథలు వచ్చేస్తుంటాయి. బాబు నమస్కారం మహాశయం వెళ్ళిపోతామని చెప్పేసి సదా సుత్తి సోది ఆపణ మహాప్రభు అన్న టైప్లో ఉంటారండి. అందరూ అలా ఉంటారు కిషోర్ గారు, మారుతున్నారు. తర్వాత ఏంటంటే, అందుకే నేను వాళ్ళు హాయిగా ఉండాలంటే మినిమం ఇన్కమ్ ఉండేలా. పెన్షన్ ఉందనుకోండి సార్, పెన్షన్కి పిల్లలకి ఏమో సంబంధం, పెన్షన్ ₹1,00,000 వస్తుంది. ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అండి, ఆయన ఒక మెడికల్. మీరు చెప్పేది కరెక్టే, పెన్షన్తో బతికేచ్చు, హ్యాపీగా తోడు తీసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, పిల్లలు కూడా మనం పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లవాడో లేదంటే కూతురో వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, ఎక్కడో మా పరువు పోయింది,
మా వంశగౌరవం మంట కలిసిందని చెప్పేసి పరువు హత్యలు చేస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కూడా అలాగే చూస్తారు కదా, ఈ వయసులో మా నాన్నకి పెళ్ళేంటి, ఈ వయసులో మా అమ్మకి పెళ్ళేంటి, ప్రపంచం ఏమనుకుంటుంది, సభ్య సమాజం ఏమనుకుంటుంది, నవ్విపోరా, మా పరువు తీసేస్తున్నారు, తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది కదా. అటువంటి వాళ్ళు రారండి, అసలు రారు. మా పిల్లలు వద్దన్న వదిలేస్తారండి. అది పిల్లలు ఎంకరేజ్ చేసిన వాళ్ళు నేను అడిగాను, మా పిల్లలు ఎంకరేజ్ చేస్తాను, మేము చూడలేకపోతున్నాం బాబు, నువ్వు ఎవరైనా తెచ్చుకో. ఈ పరిచయ వేదికకి పిల్లలతో సహా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారండి వాళ్ళు. వచ్చి వాళ్ళు కూడా నాకు నిన్న నైట్ ఫోన్ చేశారు, ఇద్దరు డాక్టర్స్, అమెరికా ఉంటారంట వాళ్ళు. ఈయనేమో ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లో ఉన్నారన్నమాట. మా నాన్నగారికి మంచి మరి దొరుకుతారండి మీ దగ్గరికి వస్తే అని అడిగారు నన్ను. ఇద్దరు డాక్టర్సే, అమెరికాలో ఉంటారంట. లేదమ్మా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు అమెరికాలో ఉన్నారన్నారు కదా, ఆయనకి 1 lakh వస్తుంది. ఈ ఆస్తులన్నీ కూడా ఆ పిల్లలకు రాశాడు. వీళ్ళకి వాళ్ళ ధైర్యం ఏంటి, మా నాన్నని సరిగ్గా చూసుకుంటే చాలు, అంతే. అమెరికా అక్కడ వచ్చి ఏమన్నా మళ్ళీ ఇంట్లో ఉండాలండి, ఇక్కడ అనుకోండి ఇంకొక అమ్మాయితో ఉంటారు. మన దగ్గర కూడా కిషోర్ గారు, ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, వాళ్ళ ఇష్టం, అది ఎవరైనా రావచ్చు. 50 ఏళ్ళ అమ్మాయి 45 ఏళ్ళ అబ్బాయిని ఇష్టపడొచ్చండి. 45 ఏళ్ళ అబ్బాయి అది ఒక 60 ఏళ్ళ అమ్మాయిని ఏమో వాళ్ళ ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు, మనకు సంబంధం ఇప్పుడు అలా ఉంది. నిన్న 10 million అని చెప్పాను కదండి, ఆ అమ్మాయికి 56 ఏళ్ళు. తన కాన్సెప్ట్ ఏంటంటే ఒక 5 ఏళ్ళు తక్కువ అనుకోండి, ఇది 56 నుంచి 5 తీస్తే ఒక 50 ఏళ్ళు వచ్చా 45 ఏళ్ళు వచ్చినా తన అస్తారబద్ధంగా చూస్తారంట, తను బాగా చూస్తాడంట, కుట్టిన తిట్టిన ఏమంట, కరాటే కూడా నేర్చుకోవచ్చండి. ఎలా సరదా జోక్స్ ఇస్తుంది నాతో. ఆ వీడియో మీకు పంపిస్తాను చూడండి. 10 million అంటే మా అమెరికా మేనల్డ్ ఒక అతను ఫోన్ చేస్తే మావయ్య నిజమేనంటే వెంటనే పంపించాను అన్నీ. 5.3 million, 4.3 million, 2.6 అలాగా అన్నీ పంపించాను అనమాట. ఇంకా నాకు తెలిసినవి మరి తెలియని ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు రెండో పెళ్లికి అయితే ఎవరు క్యాస్ట్ అసలు చూడలేదండి. వైశ్య అతను, ఒక వైశ్య క్యాస్ట్ అతను ఏం చెప్పాడంటే అండి, ఎనీ క్యాస్ట్ ఒకవేళ నాన్ వెజిటేరియన్ తింటే తిన్నాడు, నన్ను బాగా చూసుకోవాలి. ఈ అమ్మాయి ఏమని చెప్తుందంటే నన్ను బాగా చూసుకోవాలి, ఎవరికాళ్ళు బాగా చూసుకోవాలి బాగా, ఎందుకంటే అంతకుముందు ఇది ఇబ్బంది పడినట్టున్నారండి. అతను ఒక తాగేసి అంటే సరిగ్గా లేక, సరిగ్గా చూసుకోక, నోటుకొచ్చిన మాటలు మాట్లాడి, జనరల్గా మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా రెండో పెళ్ళి అనగానే చాలా ముద్దుగా చూసుకుంటారు, రెండో భార్య అనగానే చాలా ముద్దుగా చూసుకుంటారని అందరూ తెలుసండి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసి 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకోవడం వాడే చెప్తున్నాడు, అమ్మ బాబాయ్ ఇంకేం లేదు, నేను కానీ ఆడు కానీ చేసుకున్నాడు అనుకోండి ఏదో దుకాణం పెడుతుంది వెనకాలని తెలిసి అతను 100% దుకాణం పెడుతుంది, ఎదురుగుండా నా దగ్గర ఉంటుంది, వెనకాల నాటకాలు పెడుతుంది అనేది 100% వాళ్ళే చెప్తున్నారు. అలా ఇదో ఇంకోలా ఉన్నారండి. ఒక తెనాల నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు అనమాట, ఏమండి ఇదివరకు ఎలా ఉన్నా పర్వాలేదండి, ఏమున్నా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అది నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇన్కము 50,000 ఉంది, ఇగో నాది ఏది ఇన్కము నాకు ప్రూవ్ చేయండి. నేను ఏంటంటే కిషోర్ గారు పెన్షన్ వచ్చేవాళ్ళని కొద్దిగా స్పెషల్గా చూద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, అది ఇష్టపడతాడు, ఎందుకంటే ఒక నాది ఏదో వ్యాపారం చేస్తున్నాను 50,000 అంటాడు, రెండో మంత్ రావచ్చు రాకపోవచ్చు, మరి ఆ మంత్ 50,000 ఏదో మిఠా కొట్టు మీద నీకు 50,000 వచ్చింది, ఇప్పుడు రావట్లేదు, బేరాలు లేవు అంటాడు. అదే పెన్షన్ అనుకోండి వీళ్ళ కొద్ది పెరుగుతుంటుంది. మరి ఇంకొక అతను 70 ఏళ్ళు అతను అతను గొప్పతనం ఏంటంటే హౌస్ పిల్లలు రాశాడు, ఆ పోర్షన్ ఆ హౌస్ కూడా అంతా కూడా తదనంతరం పిల్లలు రాశాడండి. అంటే ఈ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఆస్తి రాదు, హాయిగా ఉండాలనుకుంటే రావచ్చు. అదండి ఇది చాలా మరి మంచి కాన్సెప్ట్. నేనైతే వీలుంటే మంచి అంటే మీ ఇండస్ట్రీస్ కానీ సినిమా యాక్టర్లు, మీరు ప్రముఖ హీరోయిన్ అండి, మీరుతో మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ హీరోయిన్ పేరు నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆ హీరోయిన్ తమ్ముడు మాట నాకు ఫోన్ చేశాడు. ఓకే, ఇది ఒకప్పుడు హీరోయిన్ అండి. ఎంత ఉంటుంది ఇప్పుడు ఆవిడ వయసు? వయసు సుమారుగా ఒక 60 ఉండొచ్చండి. 60 ఏళ్ళు. కాల్ చేశాడు, నాకు చేశాడు. చేసి నేను అందరితో పాటు రాలేనండి అంటే, మిగతా సంస్థల వాళ్ళు రమ్మంటున్నాడు, నువ్వు రావాల్సిందే అంటున్నారు. నాకు ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళు నాకు తెలుసు, అది ఆ మేడం గారు అన్ని కూడా నేను మాట్లాడిన ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది, చూశాను అక్కడ. అంటే ఇంతకీ పెళ్లి సంబంధం ఎవరికి? ఆ తమ్ముడికా మాజీ హీరోయిన్? తమ్ముడికి అండి, తమ్ముడు. అతను కూడా పెద్ద ఫేమస్ డాక్టర్ అతను. ఓకే,
నేను ఈ మిగతా సంవత్సరాలు పెట్టినట్టు వచ్చి పరిచయ వేదికలో కూర్చోలేను, నాకేమన్నా మీరు హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నాడు ఆయన. చూద్దామండి, అది నాకు తెలుసు కాబట్టి, పలానా వ్యక్తి నాకు తెలుసు కాబట్టి హెల్ప్ చేయగలను. ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి నా ఫోటోలు పెడతానంటే ఏమో మనకి ఎవరికి తెలియదు కదా, వీళ్ళు తెలుసు అండి మనకి. చిన్నప్పటి నుంచి చూసాము, మనకు తెలుసు ఆ పెద్ద ఫ్యామిలీ, ఆ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ మనకు తెలుసు కాబట్టి. అంటే నేను పేర్లు చెప్తాను, కొంతమంది ఇప్పుడు సింగర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ చాలామంది ఉన్నారండి, ఓ పెద్ద ఛానల్ ఓనర్ అన్నీ కూడా. లక్ష్మీభారతి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్, నాతో అనేసింది ఆ ఛానల్ ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా బాబు అని చెప్పేసింది నాతో. చేసుకున్నాడంట కదా ఒక డాక్టర్ గారిని అన్నాడు ఆవిడ. పేరుమో మా వాళ్ళు తమ్ముళ్ళు పెట్టారు. మరి అది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు సార్, ఎన్టీ రామారావు గారు చూడండి, ఆయన మరి మనందరం కూడా బాధపడ్డాం, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. నిజంగా నేను వాళ్ళని మేడం గారితో ఇంటర్వ్యూ చేసిందని నాకు అర్థమైంది. ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చినా ఏమైనా సరే ఆయన మాత్రం తోడు గురించే కోరుకున్నారు సార్. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆయన డ్రైవర్తో ఇంటర్వ్యూ చేశాను సార్, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సయ్య గారితో ఇంటర్వ్యూ చేశాను, లక్ష్మీభారతి గారు ఇంటర్వ్యూ చేశాను, ఆయన డాక్టర్ గారు ఆయనతో ఇంటర్వ్యూ చేశానండి. ఇవన్నీ చూస్తుంటే ఆయన పిఏతో ఇంటర్వ్యూ చేశానండి. ఇప్పుడు అక్కడ ఆ పరిణామాలు కూడా లక్ష్మీపార్వతితోటి కుటుంబ పరంగా రాజకీయ పరంగా విభేదించి జరిగిన పరిణామాలు తప్ప మనం కుటుంబ పరంగా ఆ పెళ్లి చేసుకోవడమే తప్ప అని చెప్పేసి ఏదో ఆయన దించేశారనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఏదో కొద్ది ఆరోపణ ఆవిడ మీద, ఆవిడ రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతోంది, రాజకీయంగా చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో పార్టీ సమిష్టి నిర్ణయం అది. సరే రైట్, మన ఫైనల్ దీనికి వద్దాం. ఏంటి మరి ఈ పరిచయ వేదికలు ఎక్కడెక్కడ ప్రారంభిస్తున్నారు ఏంటి? ఫిబ్రవరి 23వ తారీఖున దాన్ని స్లేట్ స్కూల్ అండి, స్లేట్ పలకన ఇంగ్లీష్ స్లేట్ స్కూల్, హ్యాబిట్స్, చాపెల్ రోడ్. అలాగే మార్చి 9వ తారీఖున స్లేట్ స్కూల్ తిరుపతి అండి. ఆ తర్వాత డేట్లు నేను 16 విజయవాడ, 23 విశాఖపట్నం అనుకుంటున్నాను. అవి నాకు ఫోన్ నెంబర్లు వాళ్ళు చెప్తే చాలా సింపుల్, 9346413672 అది జ్ఞాప పెట్టుకుని, కానీ 79814837 ఆ నెంబర్ కానీ నాకు ఫోన్ చేస్తే ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి కూడా చెప్తాను. ప్రతి నెల కండక్ట్ చేద్దాం ఐడియా అండి ఇది. హైదరాబాద్లో ప్రతి నెల వీలుంటే ఒక 4th సండే అనుకుంటున్నాను నేను, ప్రస్తుతానికి 4th సండే అనుకుంటున్నాను. వింటానికి ఎలా ఉంది సార్ కాన్సెప్ట్? చాలా బాగుందండి, చాలా తప్పకుండా. ఎందుకంటే చాలా అనుమానాలు జీవితంలో, జీవిత మలిసంధిలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళని ఆనందంగా శేష జీవితం గడపడానికి తోదికంగా మీరు కూడా తోడ్పడుతున్నందుకు ఖచ్చితంగా సంతోషంగా ఉంది. అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రయత్నం సక్రమ మార్గంలో సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మా ప్రేక్షకులకు కూడా వాళ్ళ ఆశీస్సులు తెలియజేయమని అయితే విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు, విషయం ఏంటంటే సక్సెస్ కావాలన్నారు కదా, నేనేమన్నానంటే నిజంగానే ఇటువంటి పరిస్థితి ఎవరు రాకూడదని నేను కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే అంటే ఏదో కర్మ సిద్ధాంతం ఒకటి ఉందండి. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎంతో మంది అడిగి ఎందుకంటే ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు భార్యని భర్తని, ఎందుకు విడిపోతున్నా అంటే కర్మ సిద్ధాంతం అని చెప్పాడు. నిజంగా ఆ కర్మ సిద్ధాంత ప్రకారం వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, వచ్చినా కానీ మేము కొత్త జీవితం కలగాలి. అక్కడి నుంచి ఆయన నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తోడు కావాలని ఒక ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మా జీవితం హ్యాపీగా ఉన్నాము అని అనుకోవాలి, సంతోషంగా ఉండాలని కోరుకుందాం సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. నమస్కారం.